Enter his gates with thanksgiving in your heart. Enter his courts with praise. Enter his gates with thanksgiving in your heart. For he has made me glad. He has made me glad. He has made me glad. Jesus has made me glad. Enter his courts with thanksgiving in your heart, for he has made me glad. Sing to the Lord and make music unto him. Sing to the Lord with joy. Sing to the Lord and make music unto him, for he has made me glad. He has made me glad, he has made me glad. Jesus has made me glad. Enter his courts with thanksgiving in your heart, for he has made me glad. Hallelujah. 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 యేసువా వందనము. యేసువా వందనము. యేసువా స్తోత్రము. యేసువా స్తోత్రము. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. తండ్రి వందనము. తండ్రి వందనము. తండ్రి స్తోత్రము. తండ్రి స్తోత్రము. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. పరిశుద్ధాత్మ దేవా వందనము. పరిశుద్ధాత్మ దేవా వందనము. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. పరిశుద్ధాత్మ దేవ మహిమ. పరిశుద్ధాత్మ దేవ మహిమ. త్రియేక దేవా వందనము. త్రియేక దేవా వందనము. త్రియేక దేవ స్తోత్రము. త్రియేక దేవ స్తోత్రము. త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ మహిమ. త్రియేక దేవ మహిమ. హల్లెలూయా. 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 దేవుని కృపానుగ్రహమును బట్టి ఈరోజు మనము ఇక్కడ ఈ దివ్య బలి పూజను ప్రారంభము చేస్తూ ఆ దేవుడికి ప్రత్యేకముగా మహిమను చెల్లిస్తూ ఉన్నాం. కుడి పైకెత్తుదాం. ఓ క్షణం కళ్ళు మూసుకొని ఈ అద్భుత దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనం మన యొక్క 3 కోరికలు ఆ ప్రభువుకు తెలియజేసుకుందాం. మీకు ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి కోరిక ఉన్నా, ఎలాంటి విధమైన విన్నపము ఉన్నా, అనారోగ్యం ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఏదైనా సరే ఈ సమయంలో మనం ఇక్కడ మొదటిగా మనము జరుపుకుంటున్న ఈ దివ్య బలి పూజ ద్వారా దేవుడికి మహిమ తీసుకువస్తూ మన యొక్క విన్నపములు అనుగ్రహింప చేయమని, కృప చూపమని, దయచేయమని 3 విన్నపములు, 3 కోరికలు ఈ క్షణంలో కొద్దిగా మౌనముగా ఉండి ఈ బలిపీఠంపై సమర్పణ చేసుకుందాం. Hallelujah. 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 పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు సంకల్పములు కలకాలము చెల్లును. అతడు వారిని మరణం నుండి రక్షించును. కరువు కాలములో వారి అసువులను కాపాడును. ఆగమన కాలములో ఉన్న మొదటిగా అలాగే ఈ రోజున శుక్రవారం యేసు దివ్య హృదయానికి అర్పించబడిన రోజులో ఉన్నాం. ఆగమన కాలము 3 విధాలుగా మనము ఆ ప్రభు కొరకు వేచి ఉంటూ ఉన్నాం. ఒకటి, క్రిస్మస్ పండుగ, మానవావతారం ఎత్తి ఈ లోకములో జన్మించిన ఆ అద్భుతమైన పండుగ కొరకు వేచి ఉన్నాం. యుగాంతమున 2వ రాకడ కొరకు వేచి ఉన్నాం. ప్రభు 2వసారి వస్తాడు. ఆ ప్రభు తప్పనిసరిగా మాట ఇచ్చాడు, వస్తారు. ఆ రాకడ కొరకు వేచి ఉన్నాం. 3వదిగా ప్రతిసారి మనం దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు దివ్య సప్రసాద రూపములో యేసయ్య లోనికి రావడం కొరకు వేచి ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఆ ప్రభువుని హృదయంలోనికి స్వీకరించబోతూ ఉన్నాం. ఆ ప్రభు యొక్క దివ్యమైన వరాలతో నింపబడడానికి మనము ఆశపడుతూ ఉన్నాం. ఈ రోజు మనం ప్రత్యేకముగా
మన జీవితంలో క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన మొట్టమొదటి ప్రధానమైనటువంటి వరము విశ్వాసం గురించి ధ్యానం చేస్తాం. ఈ రోజు మనం ఆ విశ్వాసం ఎలా మన జీవితంలో పనిచేస్తూ ఉందో అని ఆలోచన చేస్తూ ధ్యానంలో గడుపుదాం. ఈ అద్భుత దివ్య పూజ వల్ల పాల్గొనే ముందు మన పాపాలు ఒప్పుకొని ప్రభుని క్షమించమని ప్రాధేయపడదాం. I confess to God. I confess to Almighty God and to my brothers and sisters that I have greatly sinned in my thoughts and in my words, in what I have done and in what I have failed to do, through my fault, through my most grievous fault. Therefore I ask Blessed Mary, O Virgin, all the angels and saints, and you, my brothers and sisters, to pray for me to Lord our God. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. చేతులు పైకెత్తుదాం. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Glory to God. Glory to God in the highest, and peace to His people on earth. Lord God, heavenly King, Almighty God and Father, we worship you, Almighty God, for all your blessings. We give you thanks. We praise you for your heavenly splendor and for all your marvelous deeds. Glory to God in the highest, and peace to His people on earth. Lord God, heavenly King, Almighty God and Father, Lord Jesus Christ, the Lamb of God, you take away the sins of the world. Show us your mercy and compassion, Lord. Hear the cries of our sinful race. Glory to God in the highest, and peace to His people on earth. Lord God, heavenly King, Almighty God and Father, Jesus, you are the Holy One, now seated at the right hand of God. You with the Spirit Live in the Father's glory. Amen. ప్రార్థించుదాము. మా రక్షకుడువైన ఓ తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనెడు వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరుల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రుల మగుదుముగాక. ఈ శుభ సమయములో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ఈ బిడ్డలను, ఆన్ లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలను ప్రత్యేకముగా జ్ఞాపకపరచుకొని మమ్మందరినీ ఆశీర్వదించి మా తలంపును నెరవేర్చి మీరే గొప్ప మహిమ పొందుకొనుమని బ్రతిమాలుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. Mass intention. Thanksgiving Mass offered by Anna Esther and family. Thanksgiving Mass offered by DJM Bible class children. Thanksgiving Mass offered by Arul Stephen and family. Thanksgiving Mass offered by Babita Matthews and family. To get good knowledge in Bible studies. Offered by Bible class students. మొదటి పట్టణము
యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. మిమ్ము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభువునైన దేవుడను, నేను మీ మెల్లరి కొరకే మీకు ఉపదేశము చేద్దును, మీరు పోవలసిన తోవ మేము నడిపింతును, నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీరు పొంగిపారు నదుల వలె వృద్ధి చెందేడి వారు, మీ విజయమును సముద్ర అంతరంగము వలె ఓపి ఉండేది, మీ బిడ్డలు ఇసుక రేణువుల వలె విసరిల్లుదురు, మీ సంతానము ఇసుక భూరేణువుల వలె అసంఖ్యకు అధికమగును, వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు, సర్వేశ్వరునికి వందనములు. सर्वसृष्टि के मालिक तुम ही हो, सर्वसृष्टि के रक्षक तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम और गाते हैं तेरे गुणगान। ప్రభు మీతో ఉందురుగాక. నాకుతో నుండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదకొండవ అధ్యాయము 16 నుంచి 19 వచనములు. Gospel of St. Matthew, chapter 11, verses 16 to 19. యేసు ఇట్లు పలికెను, ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములు మ్రోగించితిమి, కాని మీరు నాట్యమాడరైతిరి, విలపించితిమి, కాని మీరు రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. యోహాను అన్న పానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యం పట్టిందని మీరు అంటున్నారు, పలుకుచున్నారు. మనుష్య కుమారుడు అన్న పానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపానులతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవ జ్ఞానము తన ఫలితమును బట్టి నిరూపింపబడుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. కూర్చోండి. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులారా, ఈ రోజున మనము విశ్వాసము, దేవుని సంతోషపెట్టే జీవితము అనే అంశమును ధ్యానం చేద్దాం. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో ప్రధానం. ఇప్పుడు నాకు నమ్మకం లేకపోతే నేను నిలబడలేను, కూర్చోలేను, జీవించలేను. కానీ భగవంతునిపై మనం విశ్వాసం పెట్టి ఉన్నప్పుడు ఆ దేవుడు ఎప్పుడూ మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని సంతోష పెట్టాలంటే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మనమంతా ఈ పూజలో పాల్గొంటున్నాం. ఎందుకు? విశ్వాసం ఉంది మనకి. నిజముగా దేవుడు
దీవిస్తాడు అని, ఆశీర్వదిస్తాడు అని, మనల్ని సజీవ దేవుడిగా ఆ యేసయ్య ఉన్నాడు అని విశ్వసిస్తూ ఉన్నాం. ముందుగా ఒక కథ చెప్తాను. జరిగిన సంఘటన, కథ కాదు, జరిగిన సంఘటన. ఒక సహోదరి తన యొక్క జీవితంలో తాను అన్య స్త్రీగా జీవిస్తూ ఉంది. అంటే చాలా బ్రాహ్మణ కుటుంబం, ఎంతో బ్రాహ్మణ దేవతలను కొలుచుకుంటూ దానికి తగ్గట్టుగా నియమ నిష్టలు పాటించుకుంటూ ఆమె జీవిస్తూ ఉంది. అయితే ఆమె ఎంతగా జీవిస్తున్నా, ఎంతమంది దేవతలని మొక్కుతూ ఉన్నా శాంతి లేదు, హృదయంలో సమాధానము లేదు, ఆనందము లేదు. ఆమె వెతుకుతా ఉంది, ఈ సంతోషం ఎక్కడ ఉంటుంది? ఇంతమందిని పూజిస్తా ఉన్న సంతోషం లేదు, ఏం చెయ్యాలని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఒక రోజు ఆమె గ్రామం వెళ్ళి వేరే ఊరికి వెళుతున్నప్పుడు ఆ గ్రామం దాటగానే ఒక చెట్టు కింద ఒక సాధు తెలుసు కదా, సాధు కాషాయ వస్త్రం వేసుకొని ఉంటాడు కదా, ఆయన కూర్చొని ఉన్నాడు, కళ్ళు మూసుకొని ధ్యానంగా ఉన్నాడు. ఈమె తను అడుగుతూ తెలుస్తుందేమో అని అతని ముందు కాసేపు కూర్చుంది, చాలాసేపు కూర్చుంది, గంట సేపు కూర్చుంది. ఆయన కళ్ళు తెరవడం లేదు. చివరికి కళ్ళు తెరిచాడు. తెరిచినప్పుడు అడుగుతున్నాడు అతను, ఏమైందమ్మా, ఎక్కడున్నావు అన్నప్పుడు, అయ్యా నాకు శాంతి లేదు, సమాధానం లేదు, ఇంతమంది దేవతలు మొక్కుతా ఉన్నా, ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నా, ఉపవాసాలు ఉంటూ ఉన్నా, కానీ సంతోషం లేదు అన్నప్పుడు ఆ సాధు ఒక మాట అన్నాడు. ఏంటంటే, నీకు సంతోషము శాంతి కావాలంటే యేసు ప్రభుని నమ్ముకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఈయన సాధువు కదా, హిందువు కదా, సాధువు కదా, అరే నువ్వు నన్ను ఇట్లా అంటున్నావు ఏంటి అంటే, లేదమ్మా, యేసుక్రీస్తే మనకి ఆ శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, అతన్ని మాత్రమే విశ్వసించు అని చెప్పి ఆమెకి ఒక చిన్న బైబిల్ మత్తయి సువార్తని ఆమెకిచ్చి, ఆ మత్తయి సువార్తలో ఈ పరలోక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన దగ్గర ఒక కాగితం పెట్టి చెప్పాడు, ఈ పరలోక ప్రార్థనని నువ్వు ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు చెప్పుకో, దేవుడు అద్భుతం చేస్తాడు అన్నాడు. అన్న తర్వాత ఈమె ఇంటికి వెళ్ళిపోయింది. ఎట్లా అన్య స్త్రీ కదా, ఇంట్లో పోయినాక దాన్ని చదువుకోలేదు, చేయలేదు, ఇంటికి పోయింది, నమ్మలేదు, దాన్ని అట్లా పైకి ఇసిరేసేసింది, ఆ బుక్ పైకి ఇసిరేసేసింది. ఇక తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజు ఆమె కుమారుడు తన ఇంటి ఇట్నే చెట్టు ఉంది, ఆ చెట్టు మీదకి ఎక్కి కొమ్మ నరికాడు. ఆ నరికినప్పుడు ఆ కొమ్మతో అతను కింద పడి అది పొట్టలో కూర్చొని చచ్చిపోయాడు. ఆమె కొడుకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక ఉదయం నుంచి అందరు కూర్చొని ఏడుస్తా ఉన్నారు. ఈమె సాయంకాలం వరకు ఏడ్చినాక ఆ సాధువు గుర్తొచ్చాడు. అరే ఏదో చెప్పిండు కదా, ఆ యేసు నమ్ముకోమన్నాడు కదా, నమ్మి చూద్దామని ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ అటక మీద పడేసిన బైబిల్ పుస్తకం తీసుకొని పక్క గదిలోకి వెళ్ళి దానికి ఆ పరలోక ప్రార్థన 100 సార్లు చెప్తూనే ఉంది. 100 సార్లు ఆ పరలోక ప్రార్థన జపిస్తా ఉంది. ఎప్పుడైతే ప్రార్థన చేసి 100 సార్లు చెప్పిందో అతడు జీవంతో లేచాడు. చచ్చిపోయినాడు బ్రతికాడు. వీళ్ళంతా ఉరికారు, అమ్మ బ్రతికాడు, చూడు మన కుమారుడు బ్రతికాడు అని చెప్పినప్పుడు ఆమె అక్కడికి వచ్చింది, చూసింది, నిజంగా కట్టె గుచ్చుకుపోయింది, అవన్నీ ఏమీ లేవు, మొత్తం మాయమైపోయింది, స్వస్థత అయిపోయింది, వెన్న బ్రతికాడు. జీవంతో లేవగానే ఇక మురుకొచ్చి అంత ఆనందముతోటి మోకాల మీద పడి, యేసయ్యా నీకు వందనం అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసుక్రీస్తుని ఆ విధముగా ఆలస్యంగానైనా విశ్వసించింది, తన కుమారుని పొందుకుంది. తర్వాత ఆమె ఇంటినంతా వదిలేసింది. వారందరూ చెప్పారు, నువ్వు ఇలా ఏంది యేసుక్రీస్తు అంటున్నావు, ఆయన నమ్మితే నీకు ఇంట్లో నీకు స్థానం లేదు అన్నా, నాకేం పర్వాలా, మీరు ఏమి ఇవ్వకున్నా సరే ఆ యేసు ఉంటే నాకు చాలు, ఆ యేసుతో జీవిస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. తర్వాత ప్రార్థన చేస్తూ ఎంతో ఆత్మను రక్షిస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, బైబిల్ తీసుకోండి. హీబ్రూస్ 11:6 అన్ని బైబిల్లో మీకు చూపిస్తా ఉంటా. హీబ్రూస్ 11:6, హెబ్రీయులకు 11:6. హెబ్రీయులకు 11:6. చదువు, రీడ్. కూర్చోండి.
హీబ్రూలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాస హితుడగు ఏ మనుషుడును దేవుని సంతోష పెట్టలేడు. దేవుని చేరువవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతినిత్యం ఇచ్చుననియు విశ్వసింపవలేను. విశ్వాసరహితుడగు ఏ మనిషి దేవుని సంతోష పెట్టలేడు. అంటే విశ్వాసము లేకపోతే మనము దేవుణ్ణి సంతోష పెట్టలేము. ఎప్పుడైతే విశ్వసిస్తామో దేవుడు మనకి అనుగ్రహాలని దీవెనలని అందిస్తారు, స్వస్థతలు ఇస్తాడు. కేవలం విశ్వాసముతోని ఆ యేసుని ఆ ప్రభుని విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మన గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అయితే ఎవరిని విశ్వసించాలి? ఇప్పుడు ఈ లోకమంతా ఎవరిని విశ్వసిస్తా ఉంది? ధనాన్ని విశ్వసిస్తా ఉంది. ధనము లేకపోతే బ్రతకలేమంటుంది. ధనమును నమ్ముకుంటా ఉంది. పేరు ప్రఖ్యాతులు నమ్ముకుంటా ఉంది. పరపతిని నమ్ముకుంటా ఉంది. చూడండి, ఈ లోకమునే నమ్ముతా ఉంది. కానీ ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకములో ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కరోనా మహమ్మారి, దాని నుంచి విడుదల పొందాలంటే మనిషికి అర్థం కావడం లేదు. అందుకే దేవుణ్ణి మనము విశ్వసించాలి. యేసుక్రీస్తునే మనము నమ్ముకోవాలి. ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాలి? ఆ యేసుక్రీస్తుని విశ్వసిస్తే మనకు లాభం ఏంటి అనేది మనము కొద్దిగా యోచన చేద్దాం. ఎందుకు లోకము నమ్మకూడదు? ఎందుకు యేసుని నమ్మాలి? లోకము నమ్మితే మన జీవితంలో అశాంతి ఉంటుంది. నేను జూబ్లీ హిల్స్ లో ఒకసారి వెళ్ళాను, మా సొంత చుట్టాల ఇంటికి. ఒక ఇంటికి పెద్ద భవంతి, జూబ్లీ హిల్స్ తెలుసు కదా, భవంతులే ఉంటాయి. ఆడికి పోయినప్పుడు అక్కడ ముసలి అవ్వ కూర్చొని ఇంట్లో, పిల్లలు ఎవరు లేరు, అంటే ఉద్యోగాలు అందరికి వెళ్ళిపోయారు. అవ్వ దగ్గరికి పోయి ఆ సమయంలో నేను సూరారంలో ఉంటున్నా. సూరారంలో రేకుల ఇంట్లో ఉంటున్నా. ఆవిడ ఇంకా కొత్త ప్యారిష్ అది, ఇల్లు గట్ల ఆ రేకుల ఇంట్లో ఉంటా ఉన్నా. అయితే అవ్వతో అంటూ ఉన్నా, అమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి, బ్రహ్మాండమైన భవనం ఉంది అని అన్నప్పుడు, ఈ భవనమే కాదు స్వామి అని బీరువా తెరిచింది. ఇగో చీరలు చూడు, పట్టు చీరలు. ఇంకోటి తెరిచింది, ఇగో అంత డబ్బు. ఇంకోటి తెరిచింది, బంగారం వెండి ఉన్నాయి. స్వామి ఇవి అన్నీ ఉన్నా ఇక్కడ శాంతి లేదు అన్నది. చూడండి, ఈ లోకం ఎంత ఇస్తా ఉన్నా శాంతి లేదు. ఈ రోజున మనిషికి శాంతి కొరకు వెతుకుతా ఉన్నాడు. ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు, ఎక్కడెక్కడో తపస్సు చేస్తా ఉన్నాడు. అవసరం లేదు. ఆ యేసు దగ్గరికి వస్తే చాలు, నీకు శాంతి దొరికినట్లే. ఆ యేసు దగ్గరికి మనం రావాలి. చూడండి, యోహాను సువార్త 14:14, Gospel of St. John 14:14, chapter 14 verse 14. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినాను దానిని ఇచ్చెదను. చాలు. చూడండి, యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను మీకు ఇస్తా అంటున్నాడు. నమ్ముతున్నారు ఈరోజు ఈ మాటని? నమ్ముతున్నారా? నమ్మాలి, విశ్వసించాలి. యేసు ప్రభు పలికిన మాట ఒట్టొట్టి మాట కాదు. ఆయన ఇచ్చిన ప్రతి ప్రామిస్, ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. ఆ యేసయ్య పలికిన ప్రతిదీ కూడా నెరవేరుతూ ఉంది. యేసు ప్రభు సంతకము చేసి ఇచ్చిన ఒక ఉన్నతమైన చెక్ ఈ వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా. మనకు ఏది అవసరమో వాటన్నింటినీ ఈ చెక్ మీద మనం రాసుకొని స్వీకరించవచ్చు. నువ్వు ఏది రాసినా ఈ వాగ్దానం మీద అనే చెక్ మీద నీవు రాసినవన్నీ ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఈరోజు ఒక పని చేయండి కదా, ఇంటికి మాసంతా అయిపోయాక ఇంటికి పోయాక ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్లో యోహాను 14:14, John 14:14 అని రాసి, నా పేరున మీరు ఏమి అడిగినా మీకు అనుగ్రహిస్తాను అని రాసి, ఆ పేపర్ క్రింద 1, 2, 3, 4 అని వేసుకొని ఏమేమి కావాలా, నీ ఇంటికి నీకేం కావాలి, అనారోగ్యంగా ఉందా, నాకు మంచి ఆరోగ్యం ప్రభువా, ఆర్థిక అప్పుల సమస్య ఉందా, అప్పులు తీసే ప్రభువా, అలా నీకు ఏ అవసరం ఉన్నా
ఆ వాగ్దానం కింద రాసుకొని ఆ పేపర్ని మడిచి ఇక్కడ జీసస్ ఫోటో కాడ పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చదువుకుంటా ఉండండి. చదువుకుంటూ యేసయ్య నీ నామములు అడుగుతా ఉన్నా ఇవన్నీ నాకు ఇచ్చేసావు నమ్ముతా ఉన్నా అని మాత్రం చెప్పండి. చాలు, 9 రోజులు అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామము నిజముగానే ఆ దేవుని సింహాసనమును మనము అప్రోచ్ అవ్వడానికి మనకి ఆధిక్యత ఇస్తా ఉంది. ఆ యేసు నామములోనే ఆ తండ్రి దగ్గరికి చేరగలం. ఆ యేసు నామములోనే నీవు ఇతరమైన ఏది పట్టుకొని వెళ్ళినా దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ఆ యేసు నామం పట్టుకొని మనము ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. చూడండి, రాష్ట్రపతి ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆ ప్రెసిడెంట్ ద్వారా అతని నామములో గవర్నమెంట్ నడుస్తా ఉన్నాయి. స్టాంప్ పేపర్ రాష్ట్రపతి పేరు మీద ఉంటూ ఉన్నాయి. రూపాయి నోట్లు, మన మనీ అంతా కూడా అచ్చు వేయబడింది. ఇవి అన్నీ కూడా ప్రతిదీ మినిస్టర్స్ నామములో అవి మనకు అందుతూ ఉంటాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము శక్తి ఎక్కడ ఉంది? పేరులో ఉంది, నామములో ఉంది. ఆ యేసు నామములో శక్తి ఉంది. చూడండి, ఫిలిప్పీలకు 2:11, ఫిలిప్పీలకు letter to the Philippians 2:11. ఫిలిప్పి 2:11 చదువు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము. ప్రియమగు దేవుని మహిమకరమైన యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను. 9 నుంచి. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థలమునకు లేవనెత్తిన ఆయన నామము కంటే ఘనతమగు నామము ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళోక మందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకరిల్లి వినేతము కావలేను. చూడండి, యేసు నామమునకి ఉన్నతమైన నామం. యేసు నామము పై నామము, అన్ని నామముల కంటే పై నామము కదా. ఆ యేసు నామం ప్రతి ఈ లోకములో ఉన్న ప్రతి నామము కంటే పై నామము యేసు నామము మాత్రమే. ఎందుకంటే దేవుడు ఆధిక్యతనిచ్చాడు. ఆ యేసు నామానికి ప్రతి మోకాలు వంగవలసిందే. ప్రతి ఒక్కరూ కూడా యేసే ప్రభువని ఒప్పుకోవలసిందే. ఆ దినం రాబోతూ ఉంది, త్వరలో అది జరుగుద్ది. సో యేసు నామము అన్ని నామముల కంటే పై నామము. ఆ యేసు నామము క్రింద ఏది ఉన్నా ఆ నామమును మించి వెళ్ళలేదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి రోగం ఉందా, క్యాన్సర్ ఉంది కదా. క్యాన్సర్ ఎవరు పెట్టారు? ఆ పేరు డాక్టర్స్ పెట్టారు. క్యాన్సర్ అని ఒక వ్యాధికి. ఈ క్యాన్సర్ అనే నామమునకు పైనామం ఒకటి ఉంది. ఏమిటా నామము? యేసు నామం. చెప్పండి అందరూ, యేసు నామము. లేక గుండె జబ్బు ఉంది, మోకాల నొప్పి ఉంది, రూమటిజం, ఏది ఉన్నా ఆ నామము కంటే పై నామము యేసు నామము. అంటే అర్థం ఏంటి? ఆ యేసు నామములో ఈ నొప్పులు, ఈ రోగములన్నీ పోవలసిందే. సంపూర్ణంగా అవి మనల్ని విడిచిపోవలసిందే. ఆ యేసు నామంత శక్తిగల నామం. ఒక రోజున ఒక సహోదరి తన చిన్న బిడ్డ తీసుకొని వేరే ఊరికి వెళ్తుంది. ఆ చిన్నారి పాప గబగబా బయటికి వెళ్ళి ఆ కారు సైడ్ డోర్ ఓపెన్ చేసి దాంట్లో ఎక్కి కూర్చుంది. అలా వేసేసింది డోర్. తల్లి వచ్చింది, డ్రైవింగ్ సీట్ లో కూర్చొని వెళ్తా ఉన్నారు. అలా వెళ్తున్నప్పుడు ఒక 4 రోడ్లు కలిసే దగ్గర ఆమె ఇలా టర్న్ చేసింది. ఆ వేగంలో ఇలా టర్న్ చేయగానే ఆ పాప డోర్ సరిగ్గా తెరుచుకొని ఆ పాప క్రింద పడిపోయింది. పడిపోగానే ఒక లారీ ఆ పాప మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే ఈమె ఇట్లా తిరిగింది, ఆ డోర్ తెరుచుకుందో ఈమె వెంటనే జీసస్, యేసు, జీసస్ అని అరిసేసింది. అరిసి గబాబా కారు అక్కడ నిలబెట్టి ఉరికింది. అది ఉరికేసరికి ఆ లారీ ఆ పాపకి ఇంత దగ్గరలో వచ్చి ఆనుకొని ఆగిపోయింది. ఆ పాప మీద ఏమీ కాల. పరుగుపరుణం వచ్చి ఆ పాపను తీసుకుంది. ఏమి దెబ్బలు తాకల. ఆమె ఎత్తుకుంది, ముద్దాడింది. డ్రైవర్ చాలా వందనాలు, నా బిడ్డను రక్షించామని ఈమంటా ఉంది. ఆ డ్రైవర్ ఏమో వణికిపోతున్నాడు. ఎందుకు వణుకుతున్నావు? భయం లేదు కదా, నా బిడ్డ బతికింది, చక్కగా కాపాడావు అని అంటా ఉంది ఈమె. అతని మాత్రం చెమటలు పడిపోతున్నాయి, భయపడిపోతున్నాడు.
అయ్యో ఏం భయపడగాకలయ్యా అంటే ఆ రోజే ఉదయమే ఫస్ట్ డే ఆయనకి ఉద్యోగం ఎక్కాడు. నువ్వు భయపడగాక ఏం కాదు అంటే అతను వణికిపోతా ఉన్నాడు. ఎందుకంటే భయపడతా ఉన్నాడు అడిగినప్పుడు అతను డ్రైవర్ చెప్తున్నాడు, అమ్మా ఈ లారీ ఇక్కడ ఎట్లా ఆగింది నాకు అర్థం కావట్లా, అసలు నేను బ్రేక్ మీద నాకు కాలే పెట్టలేదు, ఎట్లా ఆగింది అది నా బుర్రకు అందుతలేదు అని అది చెప్తా ఉన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యేసు అన్నప్పుడే ఆ దేవదూత పోయి ఆ బ్రేక్ మీద కాలు పెట్టేసింది. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో మనకు ఏ సమస్య ఏది ఉన్నా ఆ యేసు నామము అనే ఆ పరలోక బ్యాంకు దగ్గరికి వెళ్ళి మనం అన్ని కూడా ఆ పరలోకంలో ఉన్న దీవెనలు ఆశీర్వాదాలు అవన్నీ ఆ యేసు నామములో మనం పొందుకోగలం. యేసు నామమును మనము ఎప్పుడు కూడా తలంచుకుంటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అంటే ఆ యేసు యేసు యేసు. ఇప్పుడు కష్టం వచ్చింది ఇంట్లో ఏం చేస్తావు, అయ్యో ఈ కష్టం వచ్చింది, దరిద్రం అయిపోయింది అంటాం కదా, మామూలుగా సనుగుతా ఉంటాం. అది చేయొద్దండి ఎప్పటికీ. ఏం చేయాలా, ప్రభువా యేసయ్య నీ మహిమ నీకోసమే, నీకే స్తుతి, గ్లోరీ గ్లోరీ యేసు అది చెప్తా ఉండాలి. ఎప్పుడైతే అలా చెప్తావో ఆ సమస్య అలా వెళ్ళిపోద్ది, ఎట్లా వచ్చిందో అది వెళ్ళిపోద్ది బయటికి. అందుకే మనం బెంబేలు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మామూలుగా మన ఇండ్లలో ఏమవుతుందంటే ఆ దేవుని తలంచుకోకుండా, యేసుని తలంచుకోకుండా మన సమస్యను ఎక్కువ తలంచుకుంటున్నాం. మన దృష్టి అంతా ఆ సమస్య మీద పెడుతున్నాం. నీకు ఒక మోకాలు నొప్పి ఉంటే నీ దృష్టి అంతా ఆ మోకాలు నొప్పి మీదనే పెడతావు. అందుకని నొప్పి బాగా కావడంలా ఏం చేయాలప్పుడు మన దృష్టి మళ్లించి యేసుపై పెట్టి, యేసువా నీకు వందనం, ఈ మోకాలు నొప్పిని బట్టి నీకు వందనం అని చెప్పగలిగితే ఆ నొప్పి పోద్ది. ఒకరోజు ఇలాగ ప్రార్థన సమావేశంలో దేవుడి ప్రేరేపణ కొద్దీ అక్కడ చెప్పామన్నమాట. ప్రభు అంటున్నారు, ఎవరికైతే మోకాలు నొప్పి ఉందో వాళ్ళు నిలబడండి అన్నాం. నిలబడ్డారు కొద్దిమంది, 20-30 నిలబడ్డారు. వారికి చిన్న ప్రేర్ చేసి ప్రభు అంటున్నారు, మీ మోకాలు నొప్పిని ఇప్పుడు ఇక్కడ స్వస్థపరిచాడు యేసు నామములో అని చెప్పి ఇప్పుడు మీరు మోకాలు నొప్పి చూసుకోండి, తిరగండి, కొంచెం అటు తిరగండి అంటే చాలా మంది తిరిగారు. అందరూ నొప్పి తగ్గింది, మంచిగా అన్నారు. ప్రార్థన అయిపోయింది, పూజ అయిపోయింది. తర్వాత బయటికి వెళ్తూ ఈ మెట్లుంటాయి కదా, ఎట్లా గుడి మెట్లుంటాయి కదా, ఆ మెట్లు దిగుతున్నప్పుడు ఒక సహోదరికి ఆ మోకాలు మళ్ళీ ఇట్లా ట్విస్ట్ అయింది. ఆ ట్విస్ట్ అయ్యి కలుక్కుమనగానే అబ్బా నొప్పి, ఈ మాయదారు నొప్పి ఇంకా పోదులే అనుకుంది. ఆమె చచ్చేంత వరకు అట్నే ఉందా నొప్పి. గుళ్ళోనేమో చెప్పిందా, ప్రభు చెప్పారు కదా స్వస్థత అయిందని. ఆ నొప్పి అలా ఉన్నా స్వస్థత ఇచ్చాడు నా ప్రభు అని విశ్వాసముతో వెళ్ళి ఉంటే ఆమె పూర్తి స్వస్థత పొందుకునేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యేసు నామంలో ఏమి లభిస్తా ఉన్నాయి? మొదటిది, యేసు నామంలో పాప క్షమాపణ. లూకా 4:24-47 నేను చదువుతానులే. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడును. ఆ యేసు నామములో పాప క్షమాపణ ఉంది. ఈ లోకములో నీకు పాప క్షమాపణ ఎక్కడ దొరకదు. ఈ లోకములో నీకు పాప క్షమాపణ, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఎక్కడ పోయి మునుగు, ఎన్ని కొబ్బరికాయ కొట్టు, పాప క్షమాపణ దొరకదు. ఒక్క యేసులోనే, ఆ యేసు క్రీస్తులో మాత్రమే ఈ పాప క్షమాపణ మనకి ఉంది. రెండవదిగా యేసు నామములో నిత్య జీవం ఉంది. యోహాను సువార్త 20:21 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మిన ఎడల ఆయన నామమునందు జీవము పొందునట్లు ఇది వ్రాయబడింది. యేసు నామములో నిత్య జీవముంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ యేసు నామములో ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం అనేది మనకు లభిస్తూ ఉంది. యేసు నామములో అద్భుతము. అపోస్తుల కార్యములు 3:6 పుట్టుకుంటివాడు గుడి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు పేతురు యోహాన్లు వెళ్ళి, అయ్యా మాకేదైనా సహాయం చేయి, దానం నుంచి అడుగుతా ఉంటే పేతురు ఏమన్నాడు? నా దగ్గర వెండి బంగారము ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా. ఏముంది పేతురులో? యేసు నామం. యేసు నామములో నీవు లేచి నడు అనగానే వాడు పుట్టుకుంటి వాడు లేచి నడిచి పరిగెడతా ఉన్నాడు. ఈరోజు అద్భుతం కావాలా నీకు? ఇది అద్భుతం కావాలా? ఏం అద్భుతం కావాలనో ఒకసారి మధ్యలో పెట్టుకో. ఏం అద్భుతం కావాలనో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో దయ్యములు వదిలిపోతున్నాయి. పౌలు గారి వెంట పడుతున్న ఆ దెయ్యమును యేసు నామములో వెళ్ళిపో అన్నాడు. ఆ దురాత్మ మాయమైపోయింది. ఈ రోజు చాలా మటుకి మన కుటుంబములలో, మన ఇళ్లలో ఈ సాతాను బంధకాలు ఎక్కువ ఉన్నాయి. ఎన్నెన్నో విధాలుగా ఈ సాతాను బంధకాలు అనేవి ఉంటూ ఉన్నాయి. ఆ బంధకములని పోవాలంటే ఇంట్లో యేసు నామం తిరుగుతా ఉండాలి. అందరి నోళ్ళలో యేసు యేసు అంటా ఉండండి. ఆ దెయ్యం ఆగలేదు, అక్కడ బయటికి పారిపోతూ ఉంది. ఆ యేసు నామములో మనం ఫలిస్తాం. ఆ యేసు నామములో మన యొక్క జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే మనము యేసు దగ్గరకు వెళ్ళాలి. ఆ యేసునే మనము విశ్వసించాలి. ఆ యేసుని విశ్వసించినప్పుడు ఆ యేసు ప్రభు మన జీవితంలో అద్భుతము చేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మొత్తదమ్మ హెబ్రీయులకు రాసిన లేఖ 11:1. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు హీబ్రూస్ 11:1. విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? హెబ్రీ 11:1. ఇంగ్లీష్ చదవండి, ఓపెన్ చేస్తే రీడ్ ఇన్ ఇంగ్లీష్. Hebrews chapter 11 verse 1. Now faith is the assurance of things hoped for, conviction of things not seen. Indeed, by faith our ancestors received approval. By faith we understand that the worlds were prepared by the word of God, so that what is seen was made from things that are not visible. నువ్వు చదవమ్మా తెలుగులో. హీబ్రూలకు రాసిన లేఖ 11:1. విశ్వసించుట ఆయన మనము నిరీక్షించు విషయములందును నిస్సందేహముగా ఉండుట మనము. మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట. నిరీక్షణ ఒకటి, యేసయ్య రెండవ రాకడ నిరీక్షిస్తా ఉన్నాం. నిస్సందేహంగా ఉండాలి, సందేహం ఉండకూడదు. నీకు సందేహం ఉంటే యేసు వస్తాడో రాడో ఏమో అని అన్నావనుకో, నీలో విశ్వాసము లేదు. ఆ యేసు వస్తాడని నిరీక్షిస్తున్నావు, దాన్ని విశ్వసిస్తే, నమ్మితే, అప్పుడు నీ జీవితంలో విశ్వాసములో అద్భుతం జరుగుద్ది. అది ఒకటి. రెండవది, మనము లోకపరమైనటువంటి వాడికి నిరీక్షిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము 3 కోరికలు కోరుకున్నాం కదా ఆరంభంలో, అవి వాటి కూడా నిరీక్షిస్తా ఉన్నాం. ఇది నాకు జరుగుద్ది, ఈ రోజు నా ఇంట్లో స్వస్థత జరుగుద్ది, నిరీక్షిస్తా ఉన్నాం. అంటే యూఆర్ వెయిటింగ్ ఫర్ ద హీలింగ్ అన్నమాట. నిరీక్షిస్తా ఉన్నప్పుడు నీ జీవితంలో జరుగుద్ది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల సమస్య ఉంది, ఇవన్నీ పోతాయి, నిరీక్షిస్తా ఉన్నాం. అలా నిరీక్షించినప్పుడు నిజంగా పోతాయో అప్పుల సమస్య తీరుద్దో తీరదో, ఇంత డబ్బులు లేవు, ఎవరిస్తారో ఇవ్వరో అని సందేహం, డౌట్ఫుల్ గా ఉంటే నీకది జరగదు. లేక ఒక స్వస్థత కొరకు మనం ప్రార్థన చేస్తూ నిజంగా నాకు స్వస్థత ఉంటుందా, ఏమో ఈ స్వస్థత కలుగుద్దో కలగదో, నాకు ఆరోగ్యం వస్తుందో రాదో అన్న డౌట్ఫుల్ గా ఉంటే నీకు జరగదు. అప్పుడు దాన్ని ఫెయిత్ అనం. విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యందు నిస్సందేహముగా ఉండడం. చదవమ్మా ఇప్పుడు రెండవ భాగం. నిస్సందేహము ఉండుట మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. చూడజాలని విషయముల గురించి నిశ్చయముగా ఉండడం. ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఈ స్థలంలో ఇప్పుడు దైవదూతలు ఉన్నారు. ఏంజల్స్ ఆర్ హియర్. చూస్తున్నావా ఏంజల్స్ ని? చూస్తున్నావు. ఏంజల్స్ ఇన్విజిబుల్, రైట్? ఏంజల్స్ ఆర్ హియర్ బట్ వి కాంట్ సీ దెమ్. చూడజాలని విషయముల యందు నిశ్చయముగా ఉండడం. ఎస్, ఇక్కడ బలి పూజ జరుగుతా ఉంది, ఏంజల్స్ ఉన్నారు, నేను గట్టిగా నమ్ముతున్నా అని నమ్మితే ఆ ఏంజల్స్ ఇక్కడ వస్తారు. మనం ఏది చేస్తా ఉన్నాం, మనకి ఇప్పుడు దివ్య ప్రసాదము చూస్తున్నావా యేసయ్యని? లేదు, కానీ ఆధ్యాత్మికముగా యేసు ప్రభు ఇక్కడ మనకి ప్రత్యక్షం అవుతున్నారు. అది చూడజాలని విషయమునందు నిశ్చయముగా ఉండడం. ఎస్, ఐ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద హోలీ సాక్రమెంట్ అని నీవు అనగలిగితే ఆ యేసే దర్శనమిస్తారు.
అలాగే పరిశుద్ధాత్మ ఇక్కడికి వస్తారు ఇప్పుడు కదా. ఆరంభంలో ఉన్నారు, ప్రత్యేకముగా నడి పూజలో గురువు ఇలా పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఈ ద్రాక్షరసాలను మార్చేస్తాడు. ఆ సమయంలో మనందరినీ మారుస్తాడు. హృదయం తెరిచిపెట్టాలి. నడి పూజ ఎప్పుడు జరుగుతా ఉన్న హృదయం తెరిచిపెట్టి, యేసయ్య పరిశుద్ధాత్మ దేవ రా ప్రభువు, నన్ను మార్చయ్యా, నా జీవితము నీ వెలుగుతో నింపని ప్రేయర్ చేయాలి. అది కనబడదు, కానీ దానిపై మనము నిశ్చయముగా ఉంటే ఎగ్జాక్ట్ ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని నమ్మితే అది జరుగుతా ఉంది. అలాంటి విశ్వాసం దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మటుకు మనం క్రైస్తవులం అంత విశ్వాసం బతకడం లేదు. ఒక ముసలమ్మ, ఒక వృద్ధురాలు, ఓల్డ్ పర్సన్ గుడికి వచ్చింది. ఇలాగే గుడికి వచ్చిన తర్వాత ఆ గుడిలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టుని ఎత్తి సముద్రంలో పడు అంటే పడుతుంది అని విశ్వాసం మీద గురు బ్రహ్మాండంగా ప్రసంగం చెప్తా ఉన్నాడు. ఈమె ముందు మంచి కూర్చొని ఆమె అనుకుంటా ఉంది, ఈ స్వామి ఏంది ఆవగింజ, ఎంత ఆవగింజ, మస్టర్డ్ సీడ్, వెరీ వెరీ టైనీ సీడ్, ఇంతే అంటున్నాడు. ఇంత విశ్వాసం ఉంటే చాలా. లేదు నాకు బ్రహ్మాండంగా ఉంది, నేను రోజు గుడికి వస్తున్నా, లేదు నేను రోజు దానం చేస్తున్నా, లేదు ఉపవాసం ఉంటున్నా, లేదు నేను ఎంతో గొప్పగా జీవిస్తా ఉన్నా, అంటే నాకు ఇంత విశ్వాసం ఉంది, ఇంత విశ్వాసం ఉంది కదా అనుకొని పూజ అయిన తర్వాత మా చేనికి వెళ్ళింది, పొలానికి వెళ్ళింది. ఆ పొలంలో ఇలాగ ఒక మామిడి చెట్టు ప్రక్క వారి పొలంలో నుండి ఇలా రెమ్మలు ఇలా ఉన్నాయి. ఈమె పొలంలో ఇట్లా ఆనుకొని ఉన్నాయి. అడివి ఏం చేసింది తెలుసా, కళ్ళు మూసుకొని, యేసయ్యా నా విశ్వాసం ఎంత ఉంది కదా, నా పొలం మీద ఆనుకొని ఉన్న ఈ రెమ్మలన్నీ ఎండిపోగాక అన్నది. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంది, తెర చూసింది, అలాగే ఉన్నాయి. ఆమె అంటుంది, నాకు తెలుసులే ఎట్లా ఎండిపోవని, నాకు ముందే తెలుసు ఎలాగో ఇది డ్రై కావని. అంటే ఆమెలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము విశ్వాసం అంటే మనము ఒకటి చేసినప్పుడు నిజముగా దేవుడు చేస్తాడు అని నమ్మాలి. ఆ నమ్మకం లేదు మనలో చాలా మటుకి. అందుకే మనకి జీవితంలో అద్భుతాలు జరగడం లేదు. ఒకసారి ఇలాగే ఒక ప్రేయర్ మీటింగ్ లో కపుల్స్ ప్రీచింగ్ చేస్తా ఉన్నారు. ప్రీచరు పెళ్ళైన తర్వాత చాలా ఏళ్ళకి బిడ్డలు పుట్టలేదు వాళ్ళకి. సో చాలా మంది వచ్చారు. సో మీరు ఎవరు కపుల్స్ మ్యారేజ్ అయ్యి బిడ్డలు లేరు నిలబడండి అన్నారు. ఆడ ఒక 10,000 పీపుల్ ఉన్నారు. వాళ్ళలో ఒక 30-40 జంటలు నిలబడ్డాయి. వాళ్ళు లేచి నిలబడిన తర్వాత చెప్తున్నారు, ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు, నెక్స్ట్ ఇయర్కి ఈ టైం కల్లా మీకు ఒక బిడ్డని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పి మీరు అది విశ్వసించండి, క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి ఆ ప్రీస్టర్ వాళ్ళకి బోధ చేశాడు. తర్వాత అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చునేటప్పుడు అనుకుంటున్నారు, అందరూ ఇలాంటివి ఎన్నో విన్నాం, ఇవి జరిగేది కాదు, మాకు బిడ్డలు ఎలాగూ పుట్టారు, నాకు పెళ్ళి 15 అయింది, పెళ్ళి 27 అయింది, 20 ఏళ్ళు అయింది, 10 years అయింది, కానీ బిడ్డలు లేరు, ఎలా పుడతారు ఇప్పుడు, నాకంత విశ్వాసం లేదు అని అందరూ అలా కూర్చున్నారు. కానీ ఒక్క జంట, ఒక భార్య భర్త గట్టిగా విశ్వసించారు. ఎస్, మేము నమ్ముతా ఉన్నాం, ఈ వాగ్దానం మా కొరకే, మేము విశ్వసిస్తా ఉన్నామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రేయర్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె రోజు ప్రేయర్ చేస్తుంది, ప్రభువా ఈ వాగ్దానం ఇచ్చావు, నాకు పెళ్ళి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది, కానీ బిడ్డలు లేరు, ఇప్పుడు వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానం నేను విశ్వసిస్తా ఉన్నా, నాకు బిడ్డను దయచేస్తున్నావు, నీకు స్తోత్రం అని చెప్తా ఉంది. ఒక 2, 3, 4 వారాల తర్వాత ఆమెకి విపరీతమైన నొప్పి వచ్చింది, కడుపు నొప్పి. ఏందని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్ పరీక్ష చేసి చెప్తా ఉన్నారు, అయ్యా నీ భార్య యొక్క గర్భసంచి తీసివేయాలి. గర్భసంచి తెలుసు కదా, తను తీసివేయాలి, ఆ తీసివేయకపోతే నీ భార్య చనిపోతుంది అన్నారు. అప్పుడు ఈ సహోదరుడు సరే మరి భార్య ముఖ్యము కదా అని తీసేయమన్నాడు. తీసేశారు, డాక్టర్ తీసేశారు. కొద్ది రోజులు హాస్పిటల్, తర్వాత ఇంటికి వెళ్ళింది, స్వస్థత అయింది, మంచిగా అయింది. మళ్ళీ ప్రేయర్లో కూర్చొని చెప్తా ఉంది, యేసయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నాకు గర్భసంచి లేకపోయినా పర్వాలేదు, నువ్వు బిడ్డను నాకు ఇవ్వు. అబ్రహాము సారమ్మలకి ఏం చేశావు, వృద్ధాప్యంలో వారికి బిడ్డనిచ్చావు. ఆ విధముగా బిడ్డనిచ్చినోడికి శూన్యం నుండి ఏమీ లేకుండానే వెలుగు కలుగును కాకుండా వెలుగు వచ్చేసింది. మరి ఇప్పుడు నాకు గర్భసంచి లేకపోయినా నాకు బిడ్డని ఇస్తున్నావు, నీకు స్తోత్రం అని చెప్పి ప్రేయర్ చేసింది. మళ్ళీ సంవత్సరానికి ఒక 12 బిడ్డ పుట్టింది ఆమె.
హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. చూడండి గర్భసంచి లేకపోయినా దేవుడు అనుగ్రహిస్తాడు. సో ఆ దేవుడు మన దేవుడు అద్భుతమైన దేవుడు కాబట్టి అతన్ని మనము విశ్వసించాలి, నమ్మాలి. ఈ రోజున మనము అలాంటి విశ్వాసములోనే దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన వైపు ప్రభు చూస్తున్నాడు. నిజముగా నా బిడ్డలు నన్ను విశ్వసిస్తున్నారా, నిజముగా నా బిడ్డలపై నమ్మకం ఉందా, ఆ దేవుడు చూస్తా ఉన్నాడు. మరి ఈ రోజున మనము అలాంటి విశ్వాసం కలిగి ఉందాం. కళ్ళు మూసుకుందాం, ఒకసారి బుక్స్ మూసేయండి, బైబుల్ మూసేస్తాం. మరి ఒకసారి నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలను ప్రభుకి సమర్పణ చేసుకో. నీకు ఎలాంటి అక్కర ఉన్నా సరే యేసయ్య చేస్తాడు. ఆ యేసుని విశ్వసిస్తే చాలు. ఆ యేసు ప్రభు మనకు అద్భుతము చేయ సిద్ధముగా ఉన్నారని నమ్ముదాం. నీకు ఏది అవసరం ఉన్నా సరే ఆ ప్రభు అవసరము తీర్చబోతున్నాడు. తండ్రి దేవా నీకు స్తోత్రమయ్యా. ఈరోజు మాతో మాట్లాడిన గొప్ప దేవుడు నాయన. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ యేసు క్రీస్తులో మాకున్న విశ్వాసం బట్టి మాకు అద్భుతము చేయబోతున్నావు. చేశావు, నీకు స్తోత్రం. ఇక చేయండి, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుందాం. నా తండ్రి స్తోత్రమయ్యా. వీరికి ఎలాంటి అవసరం ఉందో తీర్చు. ఈ బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయి. చిన్నారు బిడ్డలను వాడికి స్తోత్రం. వారికి పరిశుద్ధాత్మ జ్ఞానము దయచేయి. బిడ్డల్ని ప్రవక్తలుగా మార్చుము రాజా. నీ యొక్క మహిమతో బిడ్డలను నింపుము నాయన. నీ యొక్క వెలుగుతో నింపుము ప్రభువా. ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం ఉన్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా అవి అన్ని పరిపూర్తి చేయనా ప్రభువా. ఈ ప్రార్థన మేము చేస్తుండగానే మీ యొక్క దూతలు ఈ ప్రార్థనని సమక్షము తీసుకుని వెళ్ళి నీకు సమర్పించునుగాక. మా అందరి జీవితాలలో మేము గొప్ప కార్యము చూసే భాగ్యం మాకు అనుగ్రహింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్ Amen. ఆమేన్ Amen. ఆమేన్. Amen. Perfectly. Bread and wine we bring to you, Lord, work of the hands of man, soon to become your body and blood, Jesus yourself. May all the shed this meal divine be mine. Humbly we bring ourselves to you, Lord. Take our hearts, take our will. All that we have and all that we do, we give to you. All for you, our Savior and our Lord. Bread and wine we bring to you, Lord, work of the hands of man, soon to become your body and blood, Jesus yourself. May all who share this meal divine be one. Humbly we bring ourselves to you, Lord. Take our hearts, take our will. All that we have and all that we do, we give to you. All for you, our Savior and our Lord. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి అధిపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక.
ఓ సర్వేశ్వర, దయామయుడమైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకు ఒసగితివి. మేము అతనితో పూర్తి ఐక్యమే నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును మీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము, రక్షణదాయకము. ఏలయన అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేశాను. ఇదితో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇదే సభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తరక్షణ రక్షణ హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున దూతలతో ఏకీభవించి మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name. lift up your name. May the heart filled with praise, The heart filled with praise. be exalted, O Lord our God. Hosanna in the highest. Jesus, Jesus, Jesus is the King of Kings. Jesus, Jesus, Jesus is the King of Kings. Lord, we lift up your name. Lord, we lift up your name. With the heart filled with praise, With the heart filled with praise. be exalted, O Lord our God. Jesus is the King of Kings. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము తెచ్చి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను, ఈ చిన్ని సంఘమును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబంలో మరణించిన వారిని, కరోనా సోకి మరణించిన వారిని, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తరస్థల ఆత్మలను జ్ఞాపకముంచుకొనుము. వారిని మీదే ప్రకాశముకు చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లిగా మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత పాదు అంతోని వారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మధ్యజములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రియైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో జపించుదాం. ప్రభు మనకి చక్కని ప్రార్థన నేర్పారు. పరలోక ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. మన యొక్క అవసరతలు, మన కుటుంబ అవసరతలు, అక్కరలన్నీ ఈ పరలోక ప్రార్థనలో జోడించి ఆ తండ్రికి సమర్పించుదాం. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us today our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని ఇక్కట్ల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకునుడి చేయుడు. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. The peace and joy of the Lord be with you always. And with your spirit. Let us share the peace of Christ. Peace be with you. Lamb of God, who takes away the sins of the world, have mercy on us. Lamb of God, who takes away the sins of the world, have mercy on us. Lamb of God, who takes away the sins of the world, grant us peace. ఇదిగో మన ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగా ఉన్న కరుణామయుడు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, Lord, I'm not worthy. Lord, I will not be but in the faith of God, my soul shall be healed. be healed. May the body and blood of Christ bring us to everlasting life. Amen. Body and blood of Christ. Body and blood of Christ. भरा मेरे खुशियों से तूने भरा मेरे मैं स्वागत करूं अपने इस दिल में तेरा माता रहूं अपना लेकर प्रभु पूर्ण करो जीवन मेरा. Body and blood of Christ. Body and blood of Christ. भूखे जो आए थे सुनने वचन तूने उन्हें भोजन दिया.
जुआरी थी सुनली वचन तूने उन्हें पानी दिया मेरे यीशु इन सब कारण खुशियों से तूने भरा मेरे यीशु इन सब कारण खुशियों से तूने भरा मेरे यीशु मदद करूं अपने दिल में तेरा अपना देकर प्रभु पूरन करो जीवन मेरा Soul of Christ, sanctify me. Body of Christ, save me. Blood of Christ, liberate me. Water from the side of Christ, wash me. Passion of Christ, strengthen me. O good Jesus, hear me. Visit thine inside me. Suffer me not to be separated from thee. From the man who sent me, defend me. At the hour of my death, call me. And let me come to you. With thy saints, and praise you for all eternity. Amen. ప్రార్థించుదాము. తండ్రి అయిన ఓ సర్వేశ్వర దివ్య సప్రసాద భోజనంతో మమ్ము నూతన పరిచిన గొప్ప దేవుడవు నాయన. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. యేసుక్రీస్తుని స్వీకరించిన మమ్మందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మీ యొక్క పరలోక వరములతో నింపుతున్నందుకు స్తోత్రం నాయన. ఈ శుభ సమయంలో ఇక్కడ చేరిన మేమెల్లరము కూడా నీ మహిమను కీర్తించినందులకు కృప చూపినందుకు స్తోత్రం. యేసు హృదయమును బట్టి స్తోత్రమయ్యా. ఆ యేసు హృదయంలో ఉన్న ప్రేమను బట్టి స్తోత్రం. ఆ యేసు హృదయముతో మమ్మందరిని దీవిస్తున్నందుకు స్తోత్రం. మా అందరి జీవితాల్లో గొప్ప కార్యము చేసినందుకు స్తోత్రం. మా అందరి కుటుంబంలో కూడా భద్రపరిచి మీకు దివ్య కృపతో నింపుతున్నందుకు స్తోత్రం. మా ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ఈ రోజున మాకు నెరవేరుతున్నందుకు స్తోత్రం. మా ప్రతి తలంపు నెరవేర్చి నీవు గొప్ప మహిమ పొందుకుంటున్నందుకు స్తోత్రం. ఈ మినిస్ట్రీని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. ఈ మినిస్ట్రీ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడి నీ యొక్క మహిమలో చేర్చబడి కృపనిస్తున్నందుకు స్తోత్రం. ఈ పరిశుద్ధ గడియ మాకు ఇచ్చినందుకు స్తోత్రం సల్పుకుంటూ యేసుక్రీస్తు యొక్క దివ్య కృప మా అందరిపై కృమరింపచేయమని, ఆ దివ్య హృదయంలో ఉన్న ప్రేమ మేమంతా చవి చూసి ఈ లోకంలో ప్రేమకు సాక్షులుగా జీవించే కృపనివ్వమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి సంరక్షించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. అందరికీ వందనములు. God is good all the time. He's put a song of praise in the heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. Praise the Lord. 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 Hallelujah. 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 ఆయన గల తండ్రి, ఇదిగో నాయన నీ పరిశుద్ధ నామమున స్తోత్రం నాయన. తండ్రి మా మధ్యలోకి నీ దైవ బిడ్డను రెవరెండ్ ఫాదర్ వై థామస్ గారిని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ శుభ గడియను ప్రభా, ఈ గొప్ప దివ్య బలి పూజను ప్రభా నీ అనుమతితో నీ చిత్తంతో జరిగిందని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. అయ్యా, అంత దూరం నుండి నీ బిడ్డ నడిపించిన దాన్ని బట్టి నీ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యము, మంచి ఆలోచనను, ఇంకా నీ నామను ఎదుగుదలను ఇస్తూ ఎన్నో ఆత్మలను, ఎన్నో విచారాలను సేవ చేసే మహాభాగ్యం నా బిడ్డకు కలిగచేయమని నజరేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. బిహాఫ్ ఆఫ్ డివైన్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున
ఫాదర్ వై థామస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు ఫాదర్. మా గురించి వచ్చి దివ్యబలి పూజ నడిపించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. వెల్కమ్.